బాబు బాబు ప్రసాదం తీసుకోండి. ప్రసాదం తీసుకోండి బాబు. ఏంటి బాబు అలా చూస్తున్నారు? స్వామివారికి నైవేద్యం పెట్టిన ప్రసాదం తీసుకోండి బాబు. వర్కర్స్ ప్రాణాలు ఏమవుతాయో నీకు అవసరం లేదా? నీకు లాభాలే తప్ప వర్కర్స్ ప్రాణాలకు విలువ లేదా? ఇక్కడ వర్కర్స్ ఎవరూ లేరు సార్. అందరం కలిసే వర్క్ చేస్తున్నాం. వచ్చిన లాభాలు అందరం కలిసే పంచుకుంటున్నాం. అందరూ యజమానులమే, అందరూ వర్కర్స్మే. అయినా మా ఫ్యాక్టరీకి సేఫ్టీ మెజర్మెంట్స్ లేకపోవడం ఏంటి? అన్నీ సవ్యంగానే ఉన్నాయి. ఫైర్ యాక్సిడెంట్ జరిగితే దాన్ని ఎలా నివారించాలో మేము ప్రికాషన్స్ తీసుకున్నాం. ఇంకేమైనా ప్రమాదాలు జరిగితే వర్కర్స్ని ఎలా సేవ్ చేయాలన్నది కూడా మేమందరం కలిసి ఒక ప్లాన్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేశాం. చూడు మిస్టర్, ఫ్యాక్టరీ మీది కాబట్టి మీరు ఎన్ని కబుర్లైనా చెప్తారు, కానీ మేము గవర్నమెంట్ అధికారులు. ఒక ఫ్యాక్టరీలో సేఫ్టీ మెజర్మెంట్స్ ఎలా ఉండాలో మాకు బాగా తెలుసు. మా దృష్టిలో అవేవి ఇక్కడ కనిపించట్లేదు. సో మీ ఫ్యాక్టరీని మేము సీజ్ చేస్తున్నాం. ఏం మాట్లాడుతున్నారు సార్? మా ఫ్యాక్టరీ సీజ్ చేసే అధికారం మీకెక్కడుంది? ఎక్కడ ఏ సేఫ్టీ మెజర్మెంట్స్ లేవో నాకు చూపించండి. అన్నీ ఉన్నాయని నేను చెప్తున్నాను కదా. కావాలంటే పదండి, నేనే మీకు చూపిస్తాను. అంతేకాని సీజ్ చేయడం ఏంటి సార్? చూడు మిస్టర్, నీకు ఈ ఫ్యాక్టరీ ఒకటే ఉందేమో కానీ ఈ సిటీలో ఇలాంటివి 100 ఫ్యాక్టరీలను చెక్ చేసే అధికారం నా దగ్గర ఉంది. ఇక్కడ ఎటువంటి మెజర్మెంట్స్ లేవని మాకు బాగా తెలుసు. నేను సర్టిఫై చేశాక దాన్ని కాదనే అధికారం ఎవ్వరికీ లేదు. మర్యాదగా మీరందరూ బయటికి వెళ్తే మీకే మంచిది. లేదంటే పోలీసులతో గెంటించి ఈ ఫ్యాక్టరీని సీజ్ చేయవలసి ఉంటుంది. ఆఫీసర్స్ సార్, ఫ్యాక్టరీ సీజ్ చేయండి. ఓకే సార్. కుదరదండి. కావాలంటే నేను మీ అధికారులతో మాట్లాడతాను. చూడు మిస్టర్, నీకు కావాలంటే ఏ కోర్టుకైనా వెళ్ళు. అంతేకాని డ్యూటీలో ఉన్న అధికారులతో ఇలా ర్యాష్గా బిహేవ్ చేస్తే అది ఇంకొక కొత్త కేసు అవుతుంది. నువ్వు అరెస్ట్ అవుతావు. ముందు అదే ఆలోచించుకో. రాధాబాబు, అనవసరమైన గొడవలు ఎందుకు? ఇదంతా మనం తర్వాత తేల్చుకుందాం. ఆఫీసర్స్ సార్ ఫ్యాక్టరీ సీజ్ చేయండి. ఓకే సార్. ఆ శంకర్ ప్రసాదే ఇదంతా కావాలనే కుట్ర పన్నినట్టున్నారు. ఏంటమ్మా అంత ఆనందంగా ఉన్నావు? ఈరోజు నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది నానమ్మ. ఆ సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియలేదు. నేను ఎవరు అన్న నిజం నీకు మాత్రమే తెలుసు. అందుకే నీతో పంచుకోవడానికి నిన్ను రమ్మన్నాను. చలపతి గారు తీసుకోండి. అలాగే బాలాజీ తీసుకో. వీరయ్య ఇలా ఈ స్వీట్లు మన వాళ్ళకు పంచు. అలాగే బాబు గారు. బాలాజీ, చలపతి గారు, బాలాజీ, ఈరోజు ఎవరెవరికి ఏమేమి కావాలో అన్నీ వడ్డించి పెట్టండి. ఈరోజు మనం పెద్ద పండగలా చేసుకోవాలి. ఏమిటి సార్, ఏమైందని ఇంత సంతోషంగా ఉన్నారు? ఏదైనా పెద్ద కాంట్రాక్ట్ వచ్చిందా? అంతకంటే పెద్ద విషయం తెలిసింది చలపతి గారు. నేను ఇంతకాలం దేనికోసమైతే నిరీక్షించానో అది ఫలించింది. ఇన్నేళ్లుగా నేను ఏదైతే తెలుసుకోవాలనుకున్నానో అది తెలిసిపోయింది. అందుకే ఈ ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాను. ఏంటి సార్ మీరనేది? ఎన్నాళ్ళు మీరు ఎదురు చూస్తున్నా మీ మనవరాల గురించే కదా? అంటే కీర్తి, వర్ష ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు మీకు తెలిసిపోయిందా సార్? తెలిసిపోయింది. నా కీర్తి చెప్పండి సార్, కీర్తి అని ఆగిపోయారేంటి? కీర్తి కనిపించిందా? కీర్తి పాప ఇక్కడే ఉందా? ఎక్కడుంది సార్? దేవరాజు కూతుర్ని చూడాలని నాకు కూడా ఉంది. ఆ రోజు రాణి మిమ్మల్ని విడిపించడానికి అచ్చం కీర్తిలాగే మాట్లాడి ఆ నారాయణ్ణి నమ్మించింది. అప్పుడే అనిపించింది
నిజంగా మన కీర్తి ఉంటే అలాగే ఉండేది. తను ఎలా ఉంది చెప్పండి సార్. ఎక్కడుంది సార్? ఆ, అదే బాలాజీ, ఎక్కడుందో తెలియని కీర్తి కోసం ఎన్నాళ్ళని వెతుకుతాం. కానీ రాణి కీర్తిలాగా మాట్లాడిందని, కీర్తిలాగా ప్రవర్తించిందని నువ్వే చెప్పావు కదా. అందుకే ఇక నుంచి రాణిలోనే కీర్తిని చూసుకోవాలనుకుంటున్నాను. తనకేం తెలియకపోయినా తను కీర్తిలాగా ప్రవర్తించింది అంటే తను మనకు కావాల్సిన మనిషిని మనకు అర్థమవుతుంది కదా. అందుకే ఇక నుంచి రాణిని కీర్తిలా చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎలాగో వర్ష గొలుసు మనకు తెలిసిన వర్షమేళ్ళు వేసి నా మనవరాలనుకుంటున్నాను. అలాగే రాణిని కూడా కీర్తిలాగే చూడాలని నిర్ణయించుకున్నాను. వీళ్ళలోనే నా మనవరాలను చూసుకుంటాను. అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని ఎదురు చూస్తూ ఉంటాను. మీ నిర్ణయం మంచిదే సార్, కాదు అనం. కానీ మీరు ఎంత సంతోషంగా స్వీట్లు పంచితే నిజంగా కీర్తియే కనిపించింది అనుకున్నాను. కనిపించలేదా? మన కళ్ళ ముందున్న రాణియే కీర్తి బాలాజీ. నా మనవరాలు వర్షయే, మనందరికీ తెలిసిన వర్ష. కానీ ఈ నిజాన్ని బయటికి చెప్పకూడదని నా మనవరాలు నా దగ్గర మాట తీసుకుంది. తనకిచ్చిన మాటను తప్పలేక మీ దగ్గర మాట మారుస్తున్నాను. వీరయ్య చెప్పు. ఏం చెప్పమంటారు బాబు? ఈవేళ ఫైర్ సేఫ్టీ అధికారులు వచ్చి మన ఫ్యాక్టరీ మొత్తం చెక్ చేశారు బాబు. రాధాబాబు ఎంత చెప్తున్నా వినకుండా ఇక్కడ ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏవీ లేవని కంపెనీని సీజ్ చేసి మమ్మల్ని అందరినీ బయటికి గెంటేశారు బాబు. ఏమైంది బాలాజీ? సార్ అసలు ఏం జరిగిందంటే ఇదంతా ఎవరు చేయించారో, ఎందుకు చేయించారో నాకు బాగా తెలుసు. రాణి కేసు విత్డ్రా చేసుకోకపోతే తన అంతు చూస్తానని శంకర్ చెప్పాడు. ఈ నిర్ణయం శంకర్దే. దీని వెనకాతలున్నది శంకరే. అవును సార్, సందేహం లేదు. శంకరప్రసాద్ గారు కోపం వస్తే ఎంతవరకు వెడతారో అందరికీ తెలుసు. ఇది ఆయన చేయించిన పని. ఎంత ధైర్యం రా నీకు? నా ఇంటికే వచ్చి కాలు మీద కాలేసుకుని కూర్చుంటావా? లే, లేరా. ఉన్నా. నీకెప్పుడో చెప్పాను కదరా, ఈ ఇంట్లో అడుగుపెట్టే అర్హత నువ్వు కోల్పోయావని. నా మనవరాల్ని నాకు దూరం చేశావు. నువ్వు నా ఇంటికి శత్రువుతో సమానమని.